డాక్టర్ గారు, నాకు తెలియకుండా హోమోసెక్స్ అలవాటు అయ్యింది. ఆడవాళ్ళ మీద ఏమాత్రం ఆకర్షణ కలగదు. నేను పైకి చాలా హ్యాండ్సమ్గా ఉంటాను. అందువల్ల కొందరు లేడీస్ నా దగ్గర వాళ్ళ కోరిక వ్యక్తపరిచారు. అయినా సాహసించలేదు. ఒక లేడీ మరీ రెచ్చగొడితే చేద్దామని ప్రయత్నించాను. కానీ లింగం ఏమాత్రం గట్టిపడలేదు. దాంతో ఆ లేడీ చీకొట్టి కొజ్జాగాడా అంది. అప్పటినుంచి హోమోసెక్స్లో కూడా పాల్గొనలేకపోతున్నాను. నాకేమైంది? హోమోసెక్స్ అనేది ఆ మనసుకు సంబంధించింది, జీన్స్కి సంబంధించింది. కొనొచ్చి మగాళ్ళగా ఉంటుంది, చూడడానికి హ్యాండ్సమ్గా ఉంటుంది సార్. కానీ వాళ్ళకి మరో మగాడి మీద ఉంటుంది మనసు, ఆడదాని మీద ఉండదు. వాడు ఎంత ఇదిగా ఉన్నా సరే, వాడు హ్యాండ్సమ్గా ఉన్నాడా లేదా కురిపుగా ఉన్న బట్టి ఈ హోమోసెక్స్ ఆధారపడి లేదు. వాడు ఆడంగిలాగా ఉన్నాడా మగాడిలాగా ఉన్నాడని బట్టి లేదు, మగాడిలాగా ఉంటుంది పైకి. అందుకే కొంతమంది ఆడవాళ్ళు ప్రపోజ్ చేశారంటున్నారు, కానీ సాహసించలేదు. కానీ ఒక అమ్మాయి బాగా రెచ్చగొడితే నువ్వేం నువ్వు మగాడేనా అసలు ఇది ఏంటి అసలు ఇంత ఇదిగా నేను అడుగుతుంటే నేను చేస్తుంటే అసలు మగాడిదే నువ్వు పాల్గొంటావు, నువ్వు మగాడు కాదా అని ముందే అని ఉంటుంది. మగాడు కదా కొజ్జాగాడు అని ఉంటుంది అంటున్నది. ఆడికి రోషం వచ్చింది. ఏం చూసి చూద్దాం అనుకున్నాడు. వాడు చేస్తే చూస్తున్నాడు. ఎందుకని? అట్రాక్షన్ ఉంటేగా. సెక్స్ చేయాలంటే కావాల్సిన మనసు దానికి అట్రాక్ట్ అవ్వాలి. ఆడదాని మీద మనసు అట్రాక్ట్ కాకపోతే ఏమవుదు. అది ఆమె రెచ్చగొట్టింది కదా, చూద్దాం నా ఆమె అంత మరీ రెచ్చగొట్టేస్తుంది నన్ను కొజ్జాగాడ అనే స్థితిలో ఉంది. అదే చూద్దాం ప్రయత్నం చేశాడు. ఏమవాల తర్వాత ఇక హోమోసెక్స్లో కూడా చేరైపోతా అన్నాడు. ఎందుకు చేరైపోతాడు హోమోసెక్స్లో? మనసు గాయమైంది. ఎందుకు గాయమైంది? కొజ్జాగాడని తిట్టింది. ఒక ఆడదాని ఒక మనిషి తను ఇన్సల్ట్ చేసింది, నలుగురు చెప్పేసి ఉంటుంది. దాంతో వాడికి మనసు గాయమైంది. గాయం బట్టి హోమోసెక్స్లో కూడా పాల్గొనలేకపోతాడు. ఇక్కడ పాల్గొనలేకపోవడం కారణం ఎందుకని? అంతమంది హోమోసెక్స్ చేసేవాడు హోమోసెక్స్ కూడా చేయలేకపోయాడు. ఆడదంటే ఎట్లా చేయలేదు, మగాడితో కూడా చేయలేకపోయాడు. కానీ మనసు గాయం. సెక్స్ విషయంలో మనసు ఉల్లాసంగా ఉండాలి. వీడికి ఆ ఉల్లాసం పోయింది. ఇన్సల్ట్ ఫీల్ అయిపోయాడు. వాడు చేయకపోతే బాగానే ఉండేది. అనవసరం అమ్మాయికి రెచ్చగొట్టి తిట్టేటికల్లా పై నువ్వు మొగాడైనా ఇంత నీకు లేనిదా, నీకేం లేదా అనేది అని ఉంటుంది. ఇంకో రోషం వచ్చింది. రోషం వచ్చేది దాంతో అయిపోయి పోయింది. ఇంకా దాంతో కొంచెం జగాడని అడిగల్లా అయిపోయింది వాడి పని. ఇంక ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోయాడు. అంటే మనసు గాయమైంది కనుక. అయితే కొన్ని రోజులకే గాయం మారిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మారైపోతాడు, వేరే విషయం. కానీ ఇప్పుడు చేరబడిన కారణం ఏంటంటే మనసు గాయమైంది. అంచేత ఇలాంటి ప్రయోగాలు హోమోసెక్స్ అంటే అంటే వాళ్ళకి ఆ రకంగా ట్యూన్ అయిపోయి ఉంటుంది మైండ్. అదంతా జెనెటిక్గానేనండి. హోమోసెక్స్ కానివ్వండి, లెస్బియన్స్ కానివ్వండి, ట్రాన్స్జెండర్ కానివ్వండి, అంటే మనం కొజ్జాలు అంటాం, అంటే హిజ్రాలు అంటాం, వీళ్ళందరూ కూడా జీన్స్ ప్రకారంగా వాళ్ళ మైండ్ సెట్ డిక్టేట్ చేయబడుతుంది. జీన్స్ ప్రకారం. జీన్సే ఏమొచ్చింది? మగాళ్ళ ఉండి కూడా ఎందుకు చేరిపోతాడంటే జీన్స్ యాక్ట్ చేస్తాయి. మనదంతా మొత్తం మన ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ అపీరెన్సు, మైండ్ సెట్ అంతా కూడా జీన్స్ మీద ఉంటుంది. అందుకనే ఒక తల్లి మంచి గాయన అనుకోండి, పుట్టే బిడ్డ కూడా కూతురు కూడా అంత చక్కని గాయన అవుతుంది. ఒక తండ్రి మంచి చిత్రగాడు అంటే పుట్టే బిడ్డ కూడా చిత్రగాడు అవుతాడు. ఇది జీన్స్ వాళ్ళ ఆ జీన్స్ మనకి చేస్తాయి. అయితే కొన్ని కుటుంబాల్లో ఎక్కడ మా ఇంట వంట ఈ హోమోసెక్స్ లేదండి వీడికి ఏంటంటే అక్కడ మ్యూటేషన్ అంటాం. తల్లిదండ్రులు లేదు. ఒక హిజ్రా పుట్ట ఉండనుకోండి, హిజ్రా అనుకోండి, మా ఇంట వంట లేదండి, ఇదేంటండి ఈ కొజ్జాగాడు ఇలాంటి ఒక ఈ హిజ్రా పుట్టింది ఇక్కడ అని అంటారు. పుట్టినంటే అక్కడ మ్యూటేషన్ జరిగిపోతుంది. మ్యూటేషన్ అంటే అనుకోకుండా ఈ జీన్స్లో రకమైన అస్తవ్యస్తత ఏర్పడుతుంది. అస్తవ్యస్తత దాన్ని మ్యూటేషన్ అంటాం. ఆ మ్యూటేషన్లో తయారవుతుంది. ఆ మ్యూటేషన్లో చూడ మగాడే కానీ ఆడంగిలా తయారుతుంది. ట్రాన్స్జెండర్స్ ఇక్కడ హోమోసెక్సువల్, లెస్బియన్స్ అంటారు. మా ఇంట వంట లేదండి ఇకేదా వచ్చింది అంటారు. ఇంట వంట లేకపోవచ్చు. మ్యూటేషన్, జెనెటిక్ మ్యూటేషన్లో వస్తారన్నమాట. దాన్ని ఏం చేయలేము. ఇది ఇంతే. హోమోసెక్షువల్స్ కొంతమంది మాత్రం 50% హోమోసెక్షువల్ మాత్రం కొంత ఆడవాళ్ళతో ఉంటారు, మగవాళ్ళతో ఉంటారు. 50% అలా కొంత లెస్బియన్స్ ఉంటారు. 50% లెస్బియన్స్ ఏమో అటు మగవాళ్ళతో సెక్స్ చేసి ఆడవాళ్ళతో చేశారు. కానీ వాళ్ళకి ఎక్కువ ఆడవాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి
ఆడవాళ్ళు లెస్బియన్స్. మగవాడైతే కొంత ఆడదాని మీద ఉంటుంది, మగవాడి మీద ఉంటుంది, వాడికి ఆడదాని మీద తక్కువ ఉంటుంది. అంచేత ఇవన్నీ కూడా జీన్స్ చేసేటి ఒక రకమైన నాటకం, వాళ్ళని ఆడిస్తున్నారు, జీన్స్ ఆడిస్తారు వాటిని, అంతకనికి ఏం లేదు. దీని గురించి ఏం చేయలేము. హోమోసెక్షువల్ ఎక్కువ పవర్ఫుల్ ఉంటే హోమోసెక్షువల్ ఉండిపోవడం అంతే, ఏం చేయలేం. యూ కాంట్ చేంజ్ దేర్ యాటిట్యూడ్. Lesbians can't change their attitude because genetically they are framed, their mind was framed like that. Genetically their mind, their attitude, well, taste, everything made up. You can't change. ఏదో సగం సగం ఉంటారు సరే, వాళ్ళు కాస్త ఉంటారు కానీ మామూలు ఫుల్గా ఉన్నవాడు మాత్రం చేయలేరు. ఇప్పుడు ఈ విషయం అదే, ఫుల్గా ఉంది దాంట్లో హోమోసెక్షువల్ ఫుల్గా ఉంది, ఎవ్వరు ఏం చేయలేరు. ఆయన అలా ఉండడమే కరెక్ట్ పద్ధతి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.